మీ పిల్లల చదువు గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పేరెంట్స్గా మీరు మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్కి పంపించి, అక్కడ వాళ్ళకి మంచి మార్క్స్ రాకపోతే ఒక మంచి ట్యూషన్ పైన పంపించి, అయినా కూడా మా పిల్లలు ఎందుకు చదువులో రాణించలేకపోతున్నారు, మా పిల్లలు ఎందుకు చదువులో వెనుకబడుతున్నారు, మేము ఇంత కష్టపడి పైసా కూడబెట్టి మా పిల్లలకి ఇంత చదువునిద్దాం అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు అని మీరు బాధపడుతున్నారు. మీలాగే చాలామంది పేరెంట్స్ కూడా బాధపడుతుంటారు. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో అంటే, మీరు ఈ బాధపడే కంటే ముందు మీ పిల్లల గురించి 3 విషయాలు, మీరు చేసే తప్పులు, పేరెంట్గా మీరు చేసే తప్పులు కొన్ని తెలుసుకున్నాం. అందులో ఒక 3 మెయిన్ ప్రాబ్లమ్స్. ఒకటి, మీరు మీ పిల్లల చదువులో వచ్చే ప్రాబ్లంని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈరోజు మీ పిల్లల చదువులో రాణించలేకపోతున్నారు. అది ఎలా? మీరు ఎప్పుడైనా మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఏదన్నా ఒక సబ్జెక్ట్లో ఆ జరిగిన క్లాసు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, లేక మీ పిల్లల ముందర కూర్చోబెట్టుకొని, ఈరోజు ఏం చేశావు క్లాస్ రూమ్లో, ఈ సబ్జెక్టు ఏం అర్థమైంది అని ఎప్పుడైనా అడిగారా? అలా అడగకుండా పలానా సబ్జెక్ట్లో మీ పిల్లలు వీక్ అయ్యారు, అర్థం కావట్లేదు అనగానే మీరు వెంటనే ఏదైనా ట్యూషన్ పాయింట్లకు పంపించేసి అక్కడ వాళ్ళు చదివిస్తారనుకుంటున్నారు. కానీ మీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, మీ పిల్లలకి క్లాస్ రూమ్లో ఎలా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని నేర్పించే వాళ్ళు లేరు. ఫస్ట్ టీచర్స్ చెప్పరు, పేరెంట్గా మీరు చెప్పరు. ఎందుకంటే మీకు ఎవరు చెప్పలేదు. క్లాస్ రూమ్లో ఎలా వినాలి అని మీరు ఒకవేళ చదువుకున్న పేరెంట్స్ అయితే మీ టీచర్స్ మీకు నేర్పించలేదు, కాబట్టి అది ఇంపార్టెంట్ కాదనుకొని మీరు మీ పిల్లలకు నేర్పిస్తలేరు. ఏ టీచర్స్ అయితే ఇప్పుడు మీ పిల్లలకు నేర్పిస్తున్నారో అదే టీచర్స్ ఇంకొక టీచర్స్ దగ్గర సేమ్ పద్ధతిలో నేర్చుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఫోకస్ చేయండి, వినండి, అర్థం చేసుకోండి అన్ని మాత్రమే అంటారు. అసలు మైండ్లో ఆ పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి ఆలోచనలకి గురవుతారు, ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఒక సబ్జెక్ట్ ఎందుకు వినలేకపోతారు, ఇవి చెప్పలేదు. కానీ మనం ఏం చేస్తున్నామో, స్కూల్లో మంచిగా చెప్పారా లేదని అర్థం చేసుకోకుండా, మన పిల్లోడికి అర్థం కాకపోతే స్కూల్లో టీచర్స్ మంచిగా చెప్పట్లేరు. టీచర్స్ ఏం చేస్తారు, మేము స్కూల్లో మంచిగానే చెప్తున్నాము, పేరెంట్గా మీరు ఇంటి దగ్గర టేక్ కేర్ చేస్తలేరు, మీరు చదివిస్తలేరు మీ పిల్లల్ని. పేరెంట్స్ ఏమో టీచర్స్ మీద, టీచర్స్ ఏమో పేరెంట్స్ మీద. పిల్లాడిని ట్యూషన్లకి ఇట్లా పంపించేస్తే వాడికి ఎట్లా చదవాలో తెలియదు, ఆడ టైం వేస్ట్, అక్కడ కూర్చొని స్కూల్ అంతా, ఇంటికి వచ్చి ట్యూషన్లో ప్రెజర్ బిల్లు చేసుకుంటూ ఉంటాడు. సో ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోండి. సెకండ్, మనం ఎలా చదవాలో మన పిల్లలకి నేర్పించలేదు. ఆ క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందులో 5 మెంబర్స్ ఏముంటారు, వాళ్ళకి ఏదో బై గాడ్స్ గ్రేసో లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా వినడం వలన వాళ్ళు అలా నేర్చుకుంటూ వింటూ ఆ టాపర్స్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక హ్యాబిట్ అయిపోయింది. అందరి పిల్లలకి అలా ఉండదు. అందరి పిల్లలకి మనం పేరెంట్గా మనం నేర్పించాలి, టీచర్స్గా కొన్ని నేర్పించాల్సి ఉంటాయి. ఎలా అంటే ఒక 5 ఉంటాయి. ఆ టాపర్స్కి మిగతా పిల్లలకి డిఫరెన్స్ ఏముండదు. 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని ఎలా ఫాలో అవ్వాలో
నేర్పించగలగాలి అంతే. కొందరికి ఆటోమేటిక్ వచ్చింది, కొందరు రాదు, వాళ్ళకి నేర్పిస్తే అయిపోతుంది. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏం లేదు. క్లాస్ రూమ్లో ఎలా వినాలి, క్లాస్ రూమ్లో వచ్చే అనవసరమైన ఆలోచనలు వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది, ఇంటికి వచ్చాక ఆ లెసన్ని ఎందుకు రీడ్ చేయాలి, ఆ రీడ్ చేయడం వల్ల ఆ వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది మళ్ళీ క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేషన్ చేయడానికి, క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ ఆ లెసన్ అర్థం చేసుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా నేర్చుకోవాలి, ఈజీగా ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఎక్కువ రోజులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవి లైన్ బై లైన్ చదివి బట్టి పట్టడం కాదు నేర్చుకోవడం అంటే. ఒక ఆన్సర్ ఎందుకు లేట్గా నేర్చుకోవాల్సి వస్తుంది, ఒక ఆన్సర్ నేర్చుకోవడానికి ఎందుకు టైం పడుతుంది, అలా పట్టకుండా ఉండడానికి చేయాల్సిన ఏం చేయాలి, నేర్చుకున్న ఆన్సర్స్ని ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవాలి, ఇవి నేర్పించామా? పేరెంట్కి మనం నేర్పించలేదు, ట్యూషన్లో నేర్పిస్తున్నారో తెలియదు, టీచర్స్ నేర్పిస్తున్నారా స్కూల్లో తెలియదు. కానీ మనం ఒక మంచి స్కూల్ పంపించాము, మనం మంచి ట్యూషన్ పంపించాము, మా పిల్లలకి రిజల్ట్స్ కావాలి, మంచి మార్క్స్ రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? అందరికీ అలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అందరికీ అలా ఈజీగా వచ్చేసింది ఎలా వస్తాయి? ఎవరు నేర్పించలేదు, ఇవి ప్రాబ్లం అనుకోవట్లేరు. ఎంతసేపు మంచి స్కూల్ పంపించాము, మంచి ట్యూషన్ పంపించాము, లేకపోతే రోజంతా రుద్ది నేర్పించే వాళ్ళ దగ్గర పంపించాము, అలాంటి స్కూళ్ళలో జాయిన్ చేయించాము, హాస్టల్లో జాయిన్ చేయించాము, రేపు ఉద్యోగాలు సూసైడ్ చేసుకుంటాడు, లేకపోతే చదవంటే విరక్తి పుట్టేస్తుంది, క్లోజ్. ఎలా? 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ప్రాబ్లం అర్థం చేసుకోము, ఎలా చదవాలో నేర్పించము. ఇంకా 3వది వచ్చేసి వాళ్ళని ఇండైరెక్ట్గా తిడతాం. చదువులో వాళ్ళు వీక్ అయినారంటే మనం ఇండైరెక్ట్గా వచ్చేస్తాయి. వాళ్ళు ఏది అడిగినా ఫస్ట్ చదువు కాడికి వస్తాం. వాళ్ళు డ్రెస్ కొనియమంటే చదువు రాదా అంటాం. టీవీ చూస్తా అంటే ఫస్ట్ చదువు మీద ధ్యాస లేదు కానీ టీవీలు కావాలి, చదువు మీద ధ్యాస లేదు కానీ ఫ్రెండ్స్ కావాలి, చదువు మీద ధ్యాస లేదు కానీ గేమ్స్ కావాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా చెప్పినప్పుడు పొరపాటున మర్చిపోయారనుకో అంతే. ఈ తెలివితోనే చదువులో వీక్ అయిపోయినావు, ఈ తెలివి తక్కువ పనులతోనే చదువులో రాణించలేకపోతున్నావు, నువ్వు దేనికి పనికి వస్తావు, నువ్వు దేనికి పనికి రావు, నీకు ఏది సాధన అవుతుంది, ఇలాంటివి మాట్లాడడం వల్ల అవి మనం ఎప్పుడో ఒకసారి అంటున్నాంలే, రోజు తిడుతున్నామా, రోజు అంటామా మా పిల్లల్ని అని మీరు అనుకుంటారు. ఆ 1, 2, 3 సార్లు అన్నవి కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో గుర్తుంటాయి. ఎందుకంటే పాజిటివ్గా మాట్లాడేదానికంటే నెగిటివ్గా మాట్లాడినవి ఎక్కువ రిజిస్టర్ అవుతాయి వాళ్ళ బ్రెయిన్లో. అవి వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ అవి రిపీట్ చేసుకొని దాన్ని ఒక బిల్డ్ చేసుకుంటారు. తర్వాతకి వాళ్ళకి ఒకవేళ చదువు రాలేదు, ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటారు, ఆ బిజినెస్లో లాస్ రాగానే ఇమీడియట్గా మనకి రాదు, మనకు చదివే అవ్వలేదు, ఇంకే బిజినెస్ అవ్వుతుంది. మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలియలేదు, చక్కగా మా పేరెంట్స్ తిట్టున్నారు, మాకు తెలియలేదని అందరూ తెలుసు రిజిస్టర్ చేసుకుంటారు. ఏం చేయాలని ఏం చేస్తాము, రోడ్ల మీద ఏదో చిన్న చితక జాబులు చేసుకుని బతికేస్తారు. మీరు తిట్టలేరు, అయినా కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో 4 మంచి టాప్ ర్యాంకర్స్ వచ్చినారు, వీళ్ళు కష్టపడి చదువుతున్నారు పాపం, గంటలు చదువుతున్నారు, ఎగ్జామ్స్ ముందే చదువుతున్నారు అనుకుందాం, లేకపోతే రోజు చదువుతున్నారు అనుకున్నాం, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎగ్జామ్లో రిజల్ట్స్ రావటం లేదు. అయినా కూడా అప్పుడు కూడా వాళ్ళ నెగిటివ్ మైండ్, నెగిటివ్ థాట్స్తో లోపల బిల్డ్ అయిపోతుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే పేరెంట్గా మీరేం చేయాలి, మీ పిల్లలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు అకాడమిక్స్లో ముందుకు వెళ్తారు, పేరెంట్గా మీరు చేయాల్సిన కొన్ని చిన్న పనులు ఏంటి, ఇవి తెలుసుకుంటాము. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోస్లలో నేను వీటి గురించి మాట్లాడతాను.
సో మీరు ఇన్ కేస్ మీరు ఫేస్బుక్లో ఈ వీడియో చూసుంటే ఫేస్బుక్ని ఫాలో చేయండి, యూట్యూబ్లో చూసుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకి నెక్స్ట్ మీ పిల్లలకి చూపించాల్సిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీ పిల్లలకి చూపించండి. నేను మీ పిల్లల్ని ఒక యావరేజ్ నుండి టాపర్ స్టూడెంట్గా ఎలా ఈజీగా మార్చొచ్చు, వాళ్ళు మీ ఫోర్స్ లేకుండా, మీ ప్రమేయం లేకుండా వాళ్ళంతనే వాళ్ళే పోయి బుక్ ఓపెన్ చేసి ఎలా చదువుకోవచ్చో నేను ఈ వీడియోస్ ద్వారా నేర్పిస్తాను. ఇవి ఛానల్స్ ఓన్లీ డెడికేటెడ్ మీ పిల్లల ఒక స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే నా ఏం వచ్చేసి ఏ స్టూడెంట్ అయినా ప్రెజర్తోని చదవద్దు, ప్లెజర్తోని చదవాలి. వాడు ఎంతైనా చదవండి, 10th, ఇంటర్, డిగ్రీ ఏదైనా చదవండి, వాళ్ళు ప్రెజర్తోని చదవద్దు. ప్లెజర్, వాళ్ళకి అసలు ప్రెజర్ రావద్దు. ప్రెజర్తో చదివిన చదువు ఎప్పటికీ గుర్తుండదు. ప్లెజర్తో చదివిన చదువే వాళ్ళు యవ్వనాన్ని, ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తారు, చదువులో రాణిస్తారు, భవిష్యత్తులో పాజిటివిటీతో మంచిగా ఉంటాం.